4.5 సంవత్సరాలు ఆ పచ్చి బూతులు తిట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని అసెంబ్లీలో అవమానపరిచిన ఉండవల్లి శ్రీదేవిని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టుకొని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అవమానపరిచిన మీరు రేపొద్దున నిజాయితీ రాజకీయాలు ఎలా చేయగలుగుతారండి? ఏంటి సార్, ఏంటి నారా లోకేష్ బుద్ధి లేని పనులు చేశారు అని కూడా ఏదో మాట్లాడారు మీరు. నారా లోకేష్ గారికి ఏంటి బుద్ధి లేని పని? అంటే బుద్ధి లేని పని అంటే నేను అనేది ఏంటి అంటే అవకాశవాద రాజకీయాలు మంచిది కాదు సార్. ఇప్పుడు 24 మందినో 23 మందినో తీసుకుని వాళ్ళందరికీ మినిస్టర్లు ఇచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వాళ్ళందరూ ఓడిపోయారా? అవును. ఇప్పటికీ కూడా ఆ 23 మందే మీకు వచ్చారని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా? మళ్ళీ మీకు 23 సీట్లు వచ్చారు. మొన్న మీకు ఎమ్మెల్సీ మళ్ళీ ఇప్పుడు ఉండవల్లి ఏమంది, శ్రీదేవి ఏమంది? అసలు 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన గుండె కోస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటది అని చెప్పేసి మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవి ఈ రోజున మళ్ళీ ఆ అమరావతి ప్రజలకు చేసిన మోసాన్ని మర్చిపోయి 4.5 సంవత్సరాల తర్వాత మరలా ఆమెను పార్టీలోకి తీసుకొని యువగలం అనేటువంటి పాదయాత్రలో ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని మొత్తం మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? పోరాటం చేసిన వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నారు? రేపొద్దున ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ వీళ్ళందరూ పచ్చి బూతులు తిడుతుంటే తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన వాడిని నేను, సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని వందల మంది, ఇప్పుడు మీ నాయకులందరూ కూడా సపోర్ట్. రేపొద్దున ఇలాంటి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారేమో, ఇలాంటి వాళ్ళని మళ్ళా వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకుంటే మాలాంటి వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారనేటువంటి ఒక ఆలోచన కార్యకర్తలో రాదా? మేమే అంత సీరియస్ గా వ్యతిరేకిస్తుంటే మీరు ఉండవల్లి శ్రీదేవిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే ఏమి సిగ్నల్ ఇస్తున్నారు సార్ వాళ్ళకి మీరు? వాట్ యు వాంటెడ్ టు గివ్? సో మీకోసం ఫైట్ చేసిన వాళ్ళకి కన్సిడరేషన్ లేకుండా పోతుంది. కన్సిడరేషన్ నాకు అవసరం లేదు సార్. పార్టీలో శ్రవణ్ గారు అక్కడ ఇప్పుడు శ్రవణ్ గారు అక్కడ తెలుగుదేశం కోసం ఫైట్ చేయాలి. శ్రవణ్ గారు అమరావతి ఉద్యమంలో కంటిన్యూస్ పాపం. ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు నేను మీడియాలో మాట్లాడిన ప్రతి మాట ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మై సెల్ఫ్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మై పార్టీ. I just I'm not here to support TDP or TDP ideology. నేను ఫైట్ చేసిన ప్రతి ఫైటింగ్, మాట్లాడిన ప్రతి మాట శ్రవణ్ కుమార్ కోసం మాట్లాడుకున్నా. కానీ మీరు అట్లీస్ట్ మీ కార్యకర్తలకు ఇవ్వండి కాన్ఫిడెన్స్. పనిచేసిన వాళ్ళకి ఈ పార్టీలో సపోర్ట్ ఉంటుంది, పనిచేసిన వాళ్ళకి రేపొద్దున అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. మీ పార్టీలో కార్యకర్తలకు మొరాలిటీ నింపండి. ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి పనికి మాలిన వాళ్ళ వ్యక్తులందరినీ తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వటం వల్ల మీ క్రెడిబిలిటీ పోతుంది. ఇది నారా లోకేష్ అనుమతి లేకుండా జరిగిందా? ఆయనే ఉన్నారు, ఆయన ప్రోగ్రామే కదా అది. అనుమతి నారా లోకేష్ నీ అనుమతి లేకుండా అరే కూర్చోబెడితే ప్రజలు ఏమని అనుకుంటారు, ముఖం మీద వస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా కనీసం? ఇలాంటి రాజకీయాలు నాకు నచ్చవు సార్. మనం రాజకీయాలు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మంచో చెడ్డో మనం నమ్ముకున్న వ్యక్తులకు మనం సపోర్ట్ చేయాలి. రైట్.